ఇది 30-35 ఏళ్ళ కింద ఆంధ్రప్రదేశ్లో ప్రతి మున్సిపాలిటీలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఏదైతే మడిగిలు కట్టినామో అప్పుడే కృష్ణారావు గారు చైర్మన్ ఉండే అప్పుడు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మాస్టర్ ప్లాన్ వచ్చిందని. దాని ప్రకారంగా మేము అన్ని షాపులు కూడా ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కట్టినాం. మేము అందుకోసం ఈ రోడ్ వైండింగ్ లో మాకు ఒక స్టెప్ కూడా ఎక్కడ కూడా డిస్మాంటిల్ కాలేదు. ఆ మాస్టర్ ప్లాన్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది టౌన్ లో. ఈ పట్టణ ప్రజలకు ఒక మీటింగ్ పెట్టి ఈ టౌన్ కోసము ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని నచ్చజెప్పి అందరిని ఒప్పించి చేస్తే బాగుండేది. తెల్లారి చూడంగానే ఇంటి ముందట ప్రొక్లైన్ పెట్టి తీయటం ఇది ఈ పద్ధతి కాదు, యాక్చువల్లీ చేసే పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా టౌన్ కోసం మంచిగా కోరుకుంటారు, డెవలప్మెంట్ రోడ్లు పెద్దగా కావాలని కోరుకుంటారు. కానీ చేసే విధానం అనేది ఇక్కడ కమిషనర్ కానీ కొత్తగా నియమించిన మేయర్ కానీ వాళ్ళని అభినందిస్తున్నాను రోడ్లు పెద్దగా చేయటం. కానీ ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ప్రకారంగా ఎవరైనా ఏది ఇల్లు పోయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి బాధపడతారు. ఒక టౌన్ లో మీటింగ్ పెట్టుకొని మేము ఎందుకు చేస్తున్నాం ఈ రోడ్లు పెద్దగా అని టౌన్ ప్రజలకు మీరు నచ్చజెప్పి చేస్తే బాగుండేది. ఎవరికి కూడా ఇబ్బంది పడేది కాదు. తెల్లారు లేచి ప్రోక్లైన్ ఇంటి ముందు నుండి ఇల్లును కూలగొట్టుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఇది యాక్చువల్లీ టౌన్ ప్లానింగ్ ది మాస్టర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరి ఇల్లు కూడా కమిషనర్ కి చెప్తే పోయి పలగొట్టడు. చీఫ్ మినిస్టర్ చెప్పినా కానీ ఒక ఆఫీసర్ అట్లా బిహేవ్ చేయడు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని కమిషనర్ గారు అనౌన్స్ చేసేదంటే చేస్తే ప్రజలకు కూడా అది తెలిసేది, ప్రజలు కూడా ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు. అంటే ఆక్యుపై చేసుకున్నారు కదా ఆల్రెడీ పబ్లిక్ రోడ్స్ అన్ని ఎంక్రోచ్ అయినాయి కదా, పబ్లిక్ చేసుకుని తప్పు కాదు. అది ఎన్క్రోచ్మెంట్ అనేది మాస్టర్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు కట్టుంటే ఎవరు కూడా ఇబ్బంది పడేది కాదు. కానీ టౌన్ ప్రజలకు మాస్టర్ ప్లాన్ ఉందని కూడా తెలియదు కదా అసలు. ఇప్పుడు ఏదన్నా కానీ ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే అది ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు టౌన్ లో ఇదంతా ఎందుకు జరుగుతుంది, మాస్టర్ ప్లాన్ ఉంది, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా ప్రజలకు తెలియదు అసలు. ప్రజలకు తెలిపి మీరు చేస్తే ఏమి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ ప్రకారంగా చేయటం ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎమ్మెల్యే చేస్తున్న లోకల్ అభివృద్ధి ఎట్లా ఉంది, దీన్ని మీరు ఎట్లా సార్? ఎమ్మెల్యే గారు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండొచ్చు. అది దాని ప్రకారం చేసేది ఉండదు. కానీ నేనే కూలగొడుతున్నా అని ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రజలు చెప్తున్నారో ఆ ఎమ్మెల్యే గారు ప్రజలకు నచ్చజెప్పి చేస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదు. అందుకోసం ఏ పని చేసినా కానీ ప్రజలను కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. మంచి పని చేసేటప్పుడు ప్రజలకు కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ప్రజలు కూడా దాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తారు. కానీ నేను అనుకున్నట్టు చేస్తా అని ఏదైతే ఇంప్రెషన్ ఇస్తున్నారో అది తప్పది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మళ్ళా తీర్పిచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. రాజకీయంగా మీరు కొద్దిగా కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నారు. ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు, మీ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది? నా భవిష్యత్తు నా ఇంట్లో ఆరాంగా ఉన్నాను. నా భవిష్యత్తు గురించి ఇంకా ఎవరు బెంగపడే అవసరం లేదు. ప్రజలకు అవసరం అంటే నేను డెఫినెట్లీ ప్రజల కోసం పనిచేసేందుకు ముందడికి వస్తాను. ఆ రోజులలో తెలంగాణ అవసరం ఉండే బ్రహ్మాండంగా మనం అందరం కలిసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ వచ్చినందుకు మనం డెఫినెట్లీ డెవలప్మెంట్ కనబడుతుంది. అందుకోసం ప్రజలకు ఏదైతే మనం అనుకున్నామో అది అందుతున్నాయి. భవిష్యత్తులో ప్రజలకు అవసరం ఉంటే మళ్ళా వస్తాను. ప్రజల సేవ చేసేందుకు ఎప్పుడైనా నేను ఉంటాను.